నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని పెనుమాక రిజర్వాయర్ కట్టే ప్లేస్లో అయితే ఉన్నాము. ఈ పెనుమాక రిజర్వాయర్ దాదాపు 197 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ టైం మనం వీడియో తీసినప్పుడు ఈ ఏరియా వైపు ఏంటంటే భారీ ఎత్తున డంపర్లు, ఎస్కవేటర్లు పనిచేస్తూ ఉండేవి. ఒక లెవెల్ వరకు ఎస్కవేషన్ కంప్లీట్ అయిపోవడంతో ఇటువైపు వేరే వైపు అయితే ఎస్కవేటర్లు, డంపర్లు అయితే పనిచేస్తున్నాయి. ఈ మొత్తం 197 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్లు ఏంటంటే ప్రతి ఒక్క చోట ఎస్కవేటర్స్, డంపర్స్ అయితే పనిచేస్తూ కనిపిస్తున్నాయి అన్ని ఏరియాల వైపు. అలాగే ఒక లెవెల్ వరకు కొంత బిట్ వరకు ఏంటంటే గ్యాబిన్ మెష్ కూడా ఏర్పాటు చేశారు. ఆ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసిన ప్రాంతం అయితే అదే అనమాట. ఇలాగే సేమ్ 197 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తారు. దీని స్టోరేజ్ కెపాసిటీ కూడా 0.1 TMC కెపాసిటీతో అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో పెనుమాక రిజర్వాయర్కి సంబంధించి పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను. ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ఈ రిజర్వాయర్ నిర్మిస్తున్న ప్రాంతం ఇప్పుడు ఎలా కనిపిస్తుందా అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో పెనుమాక రిజర్వాయర్ ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో నిర్మిస్తున్నారో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ పెనుమాక రిజర్వాయర్ వచ్చేసి కృష్ణాయపాలెం, పెనుమాక ఈ 2 విలేజెస్కి మధ్యలో అయితే నిర్మిస్తున్నారు. ఈ పెనుమాక రిజర్వాయర్లోనే కొండవీటి వాగు, పాలవాగు 2 వాగులు వచ్చి ఇక్కడ కలుస్తున్నాయి. ఇక్కడ నుండి ఏంటంటే సింగిల్ కెనాల్గా అయితే ఇది మారుతుంది. ప్రెజెంట్ ఈ పెనుమాక రిజర్వాయర్కి సంబంధించి డీప్ ఎక్స్కవేషన్ పనులు అయితే కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దాదాపు 8 మీటర్ల డెప్త్ వరకు ఎక్స్కవేషన్ అయితే చేస్తున్నారు. ఒక లెవెల్ బై లెవెల్ ఎక్స్కవేషన్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. 197 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్లో ప్రతి ఒక్క చోట పనులు అయితే జరుగుతున్నాయి. భారీ ఎత్తున డంపర్లు కానీ, ఎక్స్కవేటర్లు కానీ అవన్నీ పనిచేస్తున్నాయి. ఎక్కడైతే ఎక్స్కవేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుందో అక్కడ ఏంటంటే గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. గ్యాబిన్ మెష్ ఒక చిన్న బిట్ వరకు అయితే ఏర్పాటు చేశారు. సేమ్ అలాగే ఏంటంటే కంటిన్యూస్గా ఈ రిజర్వాయర్ చుట్టూ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తారు. దీని స్టోరేజ్ కెపాసిటీ కూడా ఏంటంటే 0.10 TMC కెపాసిటీతో అయితే ఉంటుంది. అమరావతి రాజధానితో పాటు ఈ రిజర్వాయర్స్ అన్ని కంప్లీట్ అయితే ఏంటంటే అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్కి కానివ్వండి, లేదంటే అమరావతి టూరిజం పరంగా వేరే పరంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఏర్పాటు అవుతుంది. ఈ రిజర్వాయర్తో పాటు దీని చుట్టూ వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు, ఇంకా పార్క్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, ఒక లెవెల్ వరకు ఎక్స్కవేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో లెవెల్కి అయితే వెళ్తున్నారు. మొత్తంగా ఏంటంటే 8 మీటర్ల డెప్త్ వరకు ఎక్స్కవేషన్ చేస్తున్నారు. అంటే దాదాపు 24 నుండి 25 అడుగుల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, ఇటువైపు కూడా ఏంటంటే ఎక్స్కవేషన్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఏంటంటే నెదర్లాండ్స్ ఇచ్చిన డిజైన్స్ ప్రకారం అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కొండవీటి వాగు, పాలవాగుని పూర్తి స్థాయిలో వాటి వెడల్పునైతే పెంచుతున్నారు. ఇంకా గ్రావిటీ కెనాల్ని అయితే నిర్మిస్తున్నారు. ఇంకా ఏంటంటే రాజధాని ప్రాంతంలో 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే కడుతున్నారు. శాఖమూరు సెంట్రల్ పార్క్లో ఒక రిజర్వాయరు, నీరుకొండ దగ్గర ఒక రిజర్వాయరు, అలాగే పెనుమాక దగ్గర ఒక రిజర్వాయరు. ఈ రిజర్వాయర్తోనే ఇది ఎండ్ అవుతుందన్నమాట. ఇక్కడ నుండి సింగిల్ కెనాల్గా మారిపోయి మనకి ఉండవల్లి దగ్గరలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకు ఏంటంటే ఈ కెనాల్ వెళ్తుంది. అక్కడ నుండి ఏంటంటే ఆ వాటర్ మొత్తం, ఎక్సెస్ వాటర్ మొత్తం ఏంటంటే ఎత్తి కృష్ణానదిలోకి అయితే పోస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఇక్కడ నుండి టాప్ వ్యూలో పెనుమాక రిజర్వాయర్ నిర్మిస్తున్న ప్రాంతం మొత్తం ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఈ పెనుమాక రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి MVR అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ పెనుమాక రిజర్వాయరు, అలాగే శాఖమూరు సెంట్రల్ పార్క్ రిజర్వాయరు, ఇంకా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వర్క్స్ మొత్తం MVR కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు.
అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్‌లో భాగంగా ఏంటంటే, ఈ అమరావతి రాజధానిలో ప్రాంతంలో ఎంత వర్షపు నీరు పడినా, ఆ ఎక్సెస్ వాటర్ మొత్తం కెనాల్స్‌లోకెళ్ళి చేరుతాయి. ఆ కెనాల్స్ మొత్తం ఫుల్ అయిన తర్వాత, ఆ ఎక్సెస్ వాటర్ మొత్తం ఏంటంటే, రిజర్వాయర్ వరకైతే వెళ్తాయి. లైక్ ఇప్పుడు స్టార్టింగ్‌లో మనకి అమరావతి సెంట్రల్ పార్క్‌లో శాఖమూరు రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్‌కి వచ్చిన వాటరు, ఆ రిజర్వాయర్ మొత్తం ఫుల్ అయిన తర్వాత, అంటే అది 0.03 టీఎంసీ కెపాసిటీ అనమాట. ఆ టీఎంసీ కెపాసిటీతో పూర్తి స్థాయిలో అది ఫుల్ అయిన తర్వాత అక్కడి నుండి ఎక్సెస్ వాటర్ మొత్తం ఏంటంటే మళ్ళీ కొండవీటి వాగు ద్వారా నీరుకొండ రిజర్వాయర్‌కి ఎళ్లి చేరుతాయి. ఆ నీరుకొండ రిజర్వాయరే అమరావతిలో అతిపెద్ద రిజర్వాయర్ అనమాట. లాస్ట్ టైమ్ మనం నీరుకొండ రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో కూడా అప్డేట్ ఇచ్చాం. ఆ నీరుకొండ రిజర్వాయర్ ఏంటంటే 0.4 టీఎంసీ కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు. దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఆ రిజర్వాయర్ ఫుల్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. ఆ రిజర్వాయర్ మొత్తం ఫుల్ అయిన తర్వాత మళ్ళీ ఎక్సెస్ వాటర్ కొండవీటి వాగు ద్వారా ఏంటంటే ఈ పెనుమాక రిజర్వాయర్ వరకైతే వస్తుంది. ఈ పెనుమాక రిజర్వాయర్ వరకు వచ్చిన ఈ కొండవీటి వాగు మొత్తం ఏంటంటే మనకు పాలవాగు కూడా ఈ పెనుమాక రిజర్వాయర్ దగ్గరికే వస్తుంది. ఈ కొండవీటి వాగు 3 రిజర్వాయర్‌తో కనెక్ట్ అవుతుంది. అంటే సెంట్రల్ పార్క్‌లో ఉన్న రిజర్వాయర్ గానివ్వండి, నీరుకొండ రిజర్వాయర్ అలాగే పెనుమాక రిజర్వాయర్‌తో కనెక్ట్ అవుతుంది. పాలవాగు ఈ పెనుమాక రిజర్వాయర్ ఒకదానితోనే కనెక్ట్ అవుతుంది. ఈ 2 వాగులొచ్చి ఈ పెనుమాక రిజర్వాయర్ దగ్గర కలిసిన తర్వాత ఒకే సింగిల్ కెనాల్‌గా మారిపోయి అది కొండవీటి వాగు మారిపోయి ఏంటంటే మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకు వెళ్ళి అక్కడి నుండి ఎక్సెస్ వాటర్ మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికైతే వెళ్తుంది. ఈ పనులేంటంటే ప్రెజెంటు ఈ వర్షాకాలం పోయి ఎండాకాలం స్టార్ట్ అవ్వడంతో ఇంకా స్పీడప్ చేసి ఈ పనులు నెక్స్ట్ వర్షాకాలం నాటికి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ అయిపోయి దీని చుట్టూ గ్యాబిన్ మెష్ కూడా ఏర్పాటు చేస్తే ఏంటంటే ప్రెజెంటు ఈ వర్షాకాలంలో ఎన్ని వర్షాలు పడినా అలాగే ప్రెజెంట్ మనకి ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో కూడా స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు నిర్మిస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్క రోడ్డు దగ్గర డ్రైన్‌కి సంబంధించిన డక్టులు నిర్మిస్తున్నారు. ఆ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు నిర్మించిన ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అటువైపు నుండి మన రాజధాని ప్రాంతంలో ఎంత వర్షం పడినా, వర్షపాతం నమోదైనా ఏంటంటే, ఆ స్టోమ్ వాటర్ డ్రైన్ ద్వారా కెనాల్స్‌లోకొచ్చి చేరుతాయి ఆ వాటర్ మొత్తం. ఆ కెనాల్స్ ద్వారా ఏంటంటే, ఈ రిజర్వాయర్స్‌కైతే వస్తాయి. ఈ ప్రాంతం మొత్తం మీరు చూడండి. కొంచెం కొంత భాగం వరకైతే ఎక్స్‌కవేషన్ చేశారిది. ఇంకా కొన్ని ఏరియాలేంటంటే, దాదాపు 8 మీటర్ల వరకు ఎక్స్‌కవేషన్ అయితే కంప్లీట్ అయిపోయినియి. ఇక్కడ నుండి మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఊరొచ్చేసి కృష్ణాయపాలెం ఊరది. దీనికి రైట్ సైడ్ వైపు పెనుమాక విలేజ్ అయితే ఉంటుంది. మొత్తం 197 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్‌లేంటంటే ప్రతి ఒక్క చోట పనులు ఒక బిట్లు వారీగా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక చిన్న ఏరియా వరకు ఎక్స్‌కవేషన్ చేసుకుంటున్నారు. అలాగే మళ్ళీ ఇంకో ఏరియా వైపు సేమ్ అలాగే ఎక్స్‌కవేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న కెనాలే ప్రెజెంట్ ఇది కొండవీటి వాగు ఇదంతా. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఈ ప్రాంతం మొత్తం ఎలా కనిపిస్తుందో ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ అమరావతిలో జరుగుతున్న రిజర్వాయర్స్, కెనాల్స్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.